అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన మన ఆర్మీ వాళ్ళకి నివాళులు అర్పించాలి. అండ్ జై జవాన్ జై కిసాన్ వాళ్ళు లేనిదే మనం లేము. విత్ ఇన్ సెకండ్ వాళ్ళు ఒక మాకెందుకులే అనుకుంటే మనం అసలు నిద్రపోలేము, బయట కూడా తిరగలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం ఉన్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మోడీ గారు. అండ్ దీనికి ఏమంటారు, దీనికి దీనికి పర్మిషన్లు ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే వాళ్ళకి ఫుల్ సపోర్ట్లు ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళకి ఫుల్ సపోర్ట్స్ ఇస్తేనే మనల్ని కాపాడతారు. అండ్ చాలా మంది మీడియా వాళ్ళకు ఒక చిన్న విషయం చెప్పొచ్చా ఇది. చాలా మంది మీడియా వాళ్ళు అంటే అది అఘోరి పడుకుంది, అఘోరి పెళ్లి చేసుకుంది, ఇది మన జాను లిరిక్ పెళ్ళంట, జాను కొడుకు పరిస్థితి. ఇవి కాదండి, మన దేశం కోసం వాళ్ళు ప్రాణాలు ఇచ్చారండి. కన్న తల్లి వాళ్ళందరూ వదిలేసి వాళ్ళు మన మన కోసం ప్రాణాలు ఇచ్చారు. వాళ్ళ గురించి మాట్లాడదాం ఫస్ట్. వాళ్ళు లేని మనం అసలు ఇట్లా ఇంతసేపు తిరిగాం మనం. అది ఆలోచించండి, అది గుర్తుంచుకోండి. జవాన్ లేదే మనం లేము. అండ్ సింధూర్ గురించి ఆపరేషన్ సింధూర్ 2 ఇది చాలా, అంటే ఇప్పుడు నాకు తెలిసి నెక్స్ట్ తరానికి ఇంకా పాకిస్తాన్ అనేది కనపడదేమో నా అనిపిస్తుంది. ఎందుకంటే అది జరుగుతుంది అనుకుంటున్నా. జరిగితే హ్యాపీనే. ఎందుకంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. ఎందుకంటే వాళ్ళు జాలి జయ లేకుండా మన వాళ్ళని చంపేశారు. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు అసలు మా వాళ్ళు కాదని చెప్పారు ఫస్ట్. కానీ దొంగ దెబ్బ నైట్ రాత్రులు అందరూ పడుకున్నప్పుడు యుద్ధం చేయడానికి చూస్తారు. కానీ మన వాళ్ళు అలా ఏం కాదు కదా, అలర్ట్గా ఉన్నారు, వేసేసారు వాళ్ళని. బట్ ఇప్పుడు వాళ్ళు అసలు మన ఆర్మీ జస్ట్ వాళ్ళ నుంచి వచ్చే ఒక్క ఒక్క బుల్లెట్ కూడా మన ఇండియా పైన పడకుండా కాపాడారు. సెల్యూట్ దానికోసం. సో చాలా దేశాలు ఏమంటున్నాయంటే మీరు కూర్చొని మాట్లాడుకోండి, ఇది కాంప్రమైజ్ అవ్వండి, ఎందుకంటే ఇన్నోసెంట్ పీపుల్ కి చాలా ఇబ్బంది అవుతుంది, వాళ్ళు చనిపోతున్నారు అని చెప్పేసి అంటున్నారు. మరి మనం యుద్ధం చెయ్యాలా లేకపోతే ఆపేయాలా? అన్నా ఒకే ఒక్క మాట పాకిస్తాన్ వాళ్ళందరికి ఒకే ఒకటి చెప్తున్నా. మీకు దమ్ముంటే మీ అమ్మకి అబ్బాకి బుట్టింటే ఓపెన్ గా చెప్తున్నా, డైరెక్ట్ గా మా ముందుకు వచ్చి యుద్ధం చేయండి. విత్ ఇన్ సెకండ్ మేమా చూసుకున్నాం. అంతేగాని ఎక్కడో ఉండి దొంగ దెబ్బ తీయడం కాదు. మీకు ఆర్మీ వాళ్ళు కూడా అవసరం. మా వీధుల్లో అది ఒకసారి అక్కడ కెమెరా అక్కడ పెట్టు. అవి చాలు మీకు, అవి చాలు. అవి వచ్చాయంటే మీరు విత్ ఇన్ సెకండ్ మీ పాకిస్తాన్ అనే దేశమే లేకుండా పోతుంది. ఓకే, మా ఆర్మీ వాళ్ళ జోలికి కూడా అవసరం లేదు. అవి చాలు మీకు. విత్ ఇన్ సెకండ్ మీ మ్యాప్ లో పాకిస్తాన్ అనేది లేకుండా పోతుంది.